యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యం. కొంచెం నెమ్మదిగానే, తొందర ఏం లేదు, నెమ్మదిగానే వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 22వ వాక్యం చదువుతున్నాను. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తను ఎట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదువుదాం. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో, తన విశ్వాస యాత్రలో, తన జీవితంలో ధన్యుడిగా మార్చబడతాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ అలా లేదు, నేను చదివాను. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎక్కడ ఉందని చెప్పి ఇంకా వెతుకుతున్నారేమో. దేవుని ప్రజలు, మరి చాలా శ్రేష్టమైన మాట, అమూల్యమైన మాట, విలువైన మాట. యాకోబు యేసుక్రీస్తు శిష్యుల్లో 12 మంది శిష్యులు యాకోబు గారు ఒక శిష్యుడు అండి. మరి యాకోబు ఒక పత్రిక రాశాడు. యాకోబు తన పత్రికలో మనందరికీ, దేవుని ప్రియులైన మనందరికీ తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీరు వినువారు మాత్రమై ఉండి దాని ప్రకారం ప్రవర్తించకపోతే, చూడండి అక్కడ ఎలా క్వశ్చన్ చేశాడు. మీరు వినువారు మాత్రమై ఉండి దాని ప్రకారం ప్రవర్తించకపోతే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఆమేన్. మిమ్మల్ని ఎవరో మోసం చేయట్లేదండి. ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని ఎవరో మోసం చేయట్లేదు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారని చెప్పి మనకి ఒక హెచ్చరికగా మాట చెప్తున్నాడు. మరి ఏం చేయాలయా? మేము మోసపోకుండా, మా జీవితంలో అన్యాయం అయిపోకుండా, మేము మోసపోకుండా ఏం చేయాలంటే అక్కడికి చెప్తున్నాడు, ఎవరైతే ఆ వాక్య ప్రకారం ప్రవర్తిస్తారో, ఆ వాక్య ప్రకారం నడుచుకుంటారో, దేవుని ప్రజల వాళ్ళు అంటండి ధన్యులుగా మార్చబడతారు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఇంతకు మనం చదువుకున్న కీర్తనలో కూడా ఒక మాట ఉంది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. నా దేవుని ప్రజలు గమనించండి, ఆలోచించండి. ఈ రోజుల్లో కావచ్చు, ఆ రోజుల్లో కావచ్చు, మరి అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబోలు, అందుకే రాశాడు ఆ మాట. అంటే వచ్చి విని వెళ్ళిపోవడం, వచ్చి విని వెళ్ళిపోవడం, దాని ప్రకారం ప్రవర్తించకపోవడం వలన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడట్లేదు. వాక్య ప్రకారం జీవించకపోవటం వలన, వాక్యాన్ని చేతపట్టుని, వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని ఆ వాక్య ప్రకారం అడుగులు వేయకపోవడం వలన మనుషులు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని వాక్యం ద్వారా ప్రభు ఈ పూట మనతో ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు వాక్యాన్ని వినాలి, చెప్పండి, రెండవది దానిని అనుసరించాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఉదాహరణకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తామండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చెకప్ చేస్తాడు, అన్ని టెస్టులు చేస్తాడు. చేసిన తర్వాత ఎంత పొడుగు లిస్ట్ రాస్తాడు, మందుల చీటి. ఎంత పొడుగు చీటి రాసిన తర్వాత అదేం పిచ్చి రాతలో మనకి ఏం అర్థం కాదు. అది అర్థమవుద్దంటారా? మనకు అర్థమవుతుంది. అది దేవుని ప్రజల డాక్టర్ గారి భాష డాక్టర్ గారికే అర్థమవుతుంది. మరి ఆ మందులన్నీ తీసుకున్న తర్వాత ఆయన అంటాడు, మందులను కొనుక్కుని మరలా రా, నేను చెప్తాను ఎలా వాడాలో. అప్పుడు మనం మందులను తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు వెళ్తే ఆయన చెప్తాడు, ఇది పొద్దున్న వేసుకో, ఇది మధ్యాహ్నం వేసుకో, ఇది సాయంత్రం వేసుకో, ఇది రాత్రి పడుకునేటప్పుడు వేసుకో. దేవుని మనం ఏం చేస్తామంటే చాలాసార్లు వింటాము, అనాలోచనగా విన్నప్పుడు కిందకు వచ్చి మర్చిపోయిన తర్వాత మరలా భర్త కానీ భార్య నడుతారు, ఎప్పుడెప్పుడు వేసుకోవాలి అడిగావా? అడిగాను, మళ్ళీ మర్చిపోయిన, ఒకసారి అడిగొస్తా నాకు అని మరలా వెళ్ళి అడిగి డాక్టర్ గారిని వివరంగా కనుక్కొని దేవుని ప్రజలు ఆయన చెప్పినట్లు చేస్తారు చాలామంది. నేను అంటాను, ఏంటంటే దేవుని ప్రజరా, డాక్టర్ కంటే గొప్పవాడు కాదు నా దేవుడు. ప్రైజ్ ద లార్డ్. డాక్టర్ కంటే గొప్పవాడు ఆయన. మత్తయి, మార్కు, లూకా, యోహాను అంటారు, ఆయన సొలొమోను కంటే, ఆయన యోనా కంటే గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్. మరి డాక్టర్ గారి మాట అంత శ్రద్ధగా, అంత నిష్ఠగా నువ్వు పాటించినప్పుడు దేవుని మాటను ఎందుకు పాటించలేకపోతున్నావు?
ప్రైజ్ ద లార్డ్. దేవుని మాటను అనుసరించి ఎందుకు జీవించలేకపోతున్నావు? నా దేవుని ప్రజలను గమనించి ఆలోచించండి. ఈ పూట కనుక మీరు దేవుని మాటను చేత పట్టుకొని ఆ మాట ప్రకారం జీవించగలిగితే నా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. నా దేవుడు మీ కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు చేస్తారు. నా దేవుడు మీ హృదయంలోనికి దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలు నేను చెప్పగలను, వాక్య ప్రకారం జీవిస్తానండి మన హృదయం తెలియని ఆనందం, సంతోషం ఉంటుంది. వాక్య ప్రకారం జీవిస్తానండి మనకి ఆనందం, సంతోషం ఎక్కడ కొనుక్కోక్కర్లేదు. దేవుని యొక్క ఆనందము, సంతోషము, ఆ సమృద్ధి, దేవుని యొక్క ఆయన యొక్క సమృద్ధి మనకి మంచు వలె, వర్షం వలె దేవుడు మన హృదయంలో కురిపిస్తూ ఉంటాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మన వాక్యాన్ని వినాలి. విని ఏం చేయాలి చెప్పండి? అనుసరించాలి. వినేటప్పుడు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఏం చెప్తున్నారు దైవ సేవకులు, ఏం చెప్తున్నారు? చెప్పేది ఎవరైనా కానివ్వండి. చాలాసార్లు మనం మనుషులను బట్టి వింటూ ఉంటాం. పెద్ద సేవకులు వచ్చారనుకోండి, అప్పుడు ఈయన ఏం చెప్తారని అలా గుడ్లు అప్పగించి అలా వింటాం. ఆమె ప్రైజ్ ద లార్డ్. లేకపోతే ఇంకెవరైనా వచ్చారనుకోండి, ఏం చెప్తే చెప్పుకున్నామండి అంతే. ఆ టైం వరకు ఉండి మన మూటములు సర్దుకుని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలను గమనించి ఆలోచించండి. చెప్తున్న మాట శ్రద్ధగా ఆలకించాలి. హల్లెలూయా. అందుకని వాక్యం ఏమని రాయబడిందంటే, వినుట వలన, చెప్పాలి, వినుట వలన విశ్వాసం కలుగుతుందండి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఒకసారి ఒక రాజుగారు గుర్రం మీద స్వారీ చేస్తూ ఆయన ఒక ప్రాంతానికి వెళ్తా ఉన్నారంటాడు. ఆయన వెళ్తున్న ప్రాంతము ఆయనకు తెలీదు. ఆ దేశానికి కొత్తగా వచ్చే రాజుగారు విజిటింగ్ చేయాలని చెప్పి అనుకుని వెళ్తా ఉన్నారు. అయితే అక్కడతో ఆ ఊరు ప్రాంతం ఎండ అయిపోయింది. ఇంకా తర్వాత అంతా అడివేనండి. అక్కడతో ఊరు అయిపోయింది, అదంతా ఇంకా తర్వాత అడవి. ఇంకా లోపలికి వెళ్ళిపోతే చిరుత పుల్లు, అవన్నీ సింహాలు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ ఊరి గ్రామస్తుడు ఏం చేశాడంటే, రాజుగారు వెంట గుర్రం వెంట పరిగెడుతున్నాడు. రాజుగారు, రాజుగారు, అయ్యా 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 అని చెప్పి పరిగెడతా ఉంటే ఆయనేమో మొదట్లో ఆలకించిన తర్వాత ఎవరో పిలుస్తుందని చెప్పి ఆగి, ఏంటి బాబా అని అంటే, అయ్యా మీకు మాట చెప్తాను, ఒకసారి ఆగనంటే, ఆగరా నువ్వు నాకు చెప్పేదని చెప్పి ఆ వ్యక్తి మాట వినడానికి, అంటే రాజుగారు కదండి, పెద్ద హోదాలు ఉన్నారు కదా, నువ్వు నాకేంటి చెప్పేది, నేను ఇప్పుడు ఈ దేశానికి కొత్తగా వచ్చి ఈ దేశాన్ని మొత్తం వేగు చూడడానికి వెళ్తే, ఈ దేశాన్ని చూడడానికి వెళ్తున్నాను, రేపు పొద్దున ఈ దేశాన్ని పరిపాలించాలి కదా, వెళ్తున్నాను, నువ్వు నాకు చెప్పేదని అన్నట్టు తన మనసులో భావించుకుని అతని మాట వినలేదండి. అప్పుడు వెంటనే ఏం చేశాడంటే, అతను వెంటనే అతని దగ్గర ఒక పెన్ ఉంటే ఆ పెన్లో ఒక పేపర్ మీద ఒక మాట రాసేసి, నేను ఒక మాట రాసి ఆ మాటనే, అయ్యా రాజుగారు మీకు ఖాళీ ఉన్నప్పుడు చదువుకోండి అని చెప్పి ఆ జేబులో వేసేసారు అంటాడు. ఆయన జేబులో వేసేసి మీకు ఖాళీ ఉన్నప్పుడు చదువుకోండి, అలాగే వెళ్ళు అని చెప్పి అన్నాడండి. ఆ తర్వాత ఆ రాజుగారు ఆ గుర్రం మీద వెళ్ళిపోతే చాలా లోపలికి వెళ్ళిపోతే, దేవుని ప్రజారా, నరమాంస భక్షులకు దొరికేశారంట. నరమాంస భక్షులు ఉంటారు కదా, మనుషులు తినే మనుషులు ఉంటారండి, తెలుసా మీకు? మనుషులు రక్తాన్ని తాగే మనుషులు ఉంటారు. దేవుని ప్రజా అలాంటి వారికి దొరికేస్తే, దేవుని ప్రజారా, అప్పుడు ఆ రాజుగారి ప్రాణాపాయన పడిన తర్వాత అప్పుడు జ్ఞాపకం వచ్చిందంట, ఏం రాసాడా అని చెప్పి ఆయన తీసుకుంటే అందులో రాస్తుందట, మీరు వెళ్ళే దారి మంచిది కాదు. ఎక్కువ రాయలేదు మ్యాటర్. అక్కడ నరమాంస భక్షులు ఉంటారు, అడివి అన్ని రాయడానికి సమయం లేదు. మీరు వెళ్ళే దారి మంచిది కాదు, దయచేసి వెనక్కి తిరగండి అనే మాట దాంట్లో రాశారంటండి. దేవుని ప్రజల తర్వాత ఆ రాజుగారు దాన్ని చూసుకొని ఇంకా బాధపడిన ఉపయోగం, దొరకాల్సిన దొరికేశాడు. అదేదో ముందే ఆ బాబు చెప్పిన మాట, ఆ వ్యక్తి చెప్పిన మాట వినుంటే రాజుగారు కాపాడబడేవారు, తప్పించబడేవారు. ఆ రాజుగారు నరమాంస భక్షులు దొరికిందే చెప్పి వాళ్ళు శుభ్రంగా తినేశారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రజలు గమనించండి, ఆలోచించండి. మనము వినకపోవడం వలన, దేవుని మాటలు వినకపోవడం వలన మనల్ని మనమే మోసం చేసుకుంటామంటాడు. ప్రైజ్ ద లార్డ్. మనల్ని మనమే మోసం చేసుకుంటామంట. అందుకని మనల్ని మనం మోసం చేసుకోకుండా, మనల్ని మనం మోసపుచ్చుకోకుండా మన జీవితాలు ధన్యకరంగా, ఆశ్చర్యకరంగా మార్చబడాలంటే శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు ఏం చెప్తుందని చెప్పి మనం శ్రద్ధగా అందుకే ప్రకటన గ్రంథంలో చాలాసార్లు సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాట చెప్పండి, చెవి గలవాడు ఎన్నిసార్లు చెప్తాడో ప్రతి సంఘానికి అదే మాట చెప్తాడు. ప్రతి సంఘానికి అదే మాట. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట, చెవి గలవాడు వినుగాక అని
నా దేవుని ప్రజలు గమనించిన ఆలోచించి మన శ్రద్ధగా దేవుని మాటలు వినాలి, ఆలకించాలి. ఆలకిస్తే ఏం జరుగుతుంది తెలుసా అండి? ఒకసారి దేవుని మాటలు వింటే మనకి ఏం జరుగుతుందో తెలుసా? ఒకసారి యోబు గ్రంథం రండి. ఒకసారి యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వాక్యం చదవండి. యోబు గ్రంథం 36. వారు ఆలకించి ఆయన సేవిస్తే తమ దినములు క్షేమముగాను తన సంవత్సరాలు సుఖముగాను వెళ్ళబుచ్చుతారు. ఒకవేళ ఆలకించకపోతే ఆ బాణాల చేత ఏమవుతుందో చెప్పండి? కూలి నశించిపోతారు. నా దేవుని ప్రజలారా ఆలోచించండి. ఆలకిస్తేనటండి, వాక్యం చెప్తున్న మాట, దేవుని మాటలు ఆలకిస్తేనట మన దినములన్నీ, మన సంవత్సరాలన్నీ క్షేమముగా, సంతోషంగా, నెమ్మదిగా సాగిపోతాయి. హల్లెలూయా. ఈ రోజులు ఎక్కడుంది క్షేమం చెప్పండి? ఎక్కడైనా క్షేమం ఉందంటారా? బయటికి వెళుతున్న మనిషి మరల లోపలికి వచ్చేటంత వరకు నమ్మకం లేదు. అందుకే పూర్వకాలం ఇప్పుడు అలా మాట్లాడేవారు ఎవరు లేరు. పూర్వకాలంలో ప్రయాణం చేస్తుంటే, ఒరే బాబు జాగ్రత్త, బస్సు ఎక్కినప్పుడు జాగ్రత్త, ప్రతిదానికి జాగ్రత్త బాబు, ఇన్నిసార్లు చెప్పగా మాకు తెలిసి అన్నట్టుగా ఉండేవారు. హల్లెలూయా. ప్రతిసారి పెద్దవాళ్ళు ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు ఎవరు లేరని జాగ్రత్త జాగ్రత్తని పదే 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 చెప్పేవారు. కారణం ఏంటంటే క్షేమంగా మనం వెళ్ళాలని చెప్పి, క్షేమంగా గమ్యానికి వెళ్ళాలని చెప్పి. అందుకే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుని మాటలు ఆలకిస్తే 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 మన దినములన్నీ, మన రోజులన్నీ, మన జీవితకాలం అంతా క్షేమంగా గడిపేస్తాం. ఆమేన్. సుఖముగా గడిపేస్తాం. దేవుడే క్షేమాన్ని ఇస్తాడు, దేవుడే సుఖాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దావీదు భక్తుడు అంటారు, నా జీవితకాలం అంతా కృపాక్షేమములే. అది మన వెంట ఏం రావాలి చెప్పండి? మన వెంట కృపాక్షేమాలు రావాలి, అప్పులోలు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన వెంట అప్పులోలు కాదు, మన వెంట దేవుని రోగాలు కాదు, మన వెంట బాధలు కాదు, మన వెంట కృపాక్షేమాలే రావాలి. హల్లెలూయా. ఎప్పుడు వస్తాయి కృపాక్షేమాలు? దేవుని మాటలు ఆలకించినప్పుడు. ఒకవేళ ఆలకించకపోతేనంటే వాళ్ళు బాణముల చేత కూలి నశించిపోతారు. ఎవరేస్తారు బాణాలు? అపవాది. వాక్యం రాయబడింది, అపవాది వేసే అగ్ని బాణాలు మనము ఆర్పడానికి సర్వంగ కవచాన్ని ధరించుకోవాలి. అపవాది అనేవాడు ఒక ఉన్నాడు, వాడు పొంచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వ్యక్తి హృదయంలోనంటండి, ఒక ఇంట్లోనంట ఒక దెయ్యం ఉండేదట. ఒక ఇంట్లో ఒక దెయ్యం ఉండేదట. దేవుని ప్రజరా, ఆ ఇంట్లో దెయ్యం ఉంటే ఆ వ్యక్తి గల ఇంటి వాళ్ళు ప్రార్థన కూటం పెట్టారు. ప్రార్థన కూటం పెడితే మొత్తం మీద దెయ్యం వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వ్యక్తి హృదయం అనుకుందాం, ఒక వ్యక్తి హృదయంలో అంతకుముందు ఒక దెయ్యం ఉండేది. ప్రార్థనకి వెళ్తా ఉండగా దెయ్యం ఏమైందంటే వెళ్ళిపోయింది. దేవుడు ఆ తర్వాత ఈ వ్యక్తి మరలా కొంతకాలం ప్రార్థన మానేశాడు. ప్రార్థనకి వెళ్ళేవాడు వెళ్తా ఉంటే బాగానే ఉండే, ప్రార్థనకి వెళ్ళాడు మానేశాడు. మానేస్తే ఈ దెయ్యము అప్పుడప్పుడు విజిటింగ్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. పాస్టర్ గారే విజిటింగ్ చేయడం కాదు, దెయ్యాలు కూడా మిమ్మల్ని విజిటింగ్ చేస్తూ ఉంటాయి. హౌస్ విజిటింగ్ అనమాట, హార్ట్ విజిటింగ్. హల్లెలూయా. దేవుని ప్రజల వాడు తొంగి చూస్తే ఈ వ్యక్తి ప్రార్థనకి వెళ్తా మానేశాడు కదా, అప్పుడు మరలా వచ్చేసి నివాసం చేయొచ్చు కదా. అలా చేయలేదండి. అది మరలా వెనక్కి వెళ్ళిపోయి తనకంటే చెడ్డమైన 7 దయ్యాలు అంటే పెట్టుకొచ్చిందట. ఎన్ని దయ్యాలు చెప్పండి? తనకంటే చెడ్డవి, అదే చెడ్డదే. తనకంటే చెడ్డమైన 7 దయ్యాలు వెంట పట్టుకొని వస్తానండి. ఆ వ్యక్తి మొదటి స్థితి కంటే కడపటి స్థితి దారుణం అయిపోయిందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది పొంచి ఉన్నాడు కనుక మనం ఆలకించకపోతే వాడికి మనం దొరికేస్తాం, వాడి బాణాలకు దొరికేస్తాం. కనుక మనము దేవుని సన్నిధిలో ఆయన మాటలు ఆలకిస్తూ ఆ మాటల ప్రకారం అలా వెళ్ళిపోతే మన జీవితంలో క్షేమంగా వెళ్ళిపోతాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకడు 100 సంవత్సరాలు బ్రతికాడంటండి. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 100 సంవత్సరాలు బ్రతికంటే సుఖం అనేది ఎరగలేదంట. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ప్రసంగి గ్రంథంలో ఉందా మాట. 100 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాలు బ్రతికి సుఖం అనేది ఎరగక తగిన రీతిలో సమాధి చేయబడకపోతే ఆడికంటే పడిపోయిన పిండమే మేలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుని ప్రజలు గమనించిన ఆలోచించండి, మనం ఎంత కాలం బ్రతికేమనేది కాదు.
హల్లెలూయా. పెద్దలు కూడా ఒక సామెత అంటారు, కాకిలాగా కలకాలం బ్రతకడం అంటే హంసలాగా. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. ఎంత కాలం బ్రతికమని కాదు, మన బ్రతికిన బ్రతుకు క్షేమముగా ఉందా లేదా. హల్లెలూయా. మనము క్షేమముగా బ్రతికినట్లయితే, మన దినములన్నీ సుఖముగా వెళ్ళబూచినట్లయితే, అంతకంటే ధన్యత మరొకటి లేదండి. ప్రైజ్ ద లార్డ్. ఆ క్షేమము, ఆ సుఖము, ఆ నెమ్మది ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఆలకించాలి. దేవుని మాటలు ఆలకించి, సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం ఉంటుంది, నా కుమారుడా నా మాటలు పట్టుదలతో పట్టుకో. ప్రైజ్ ద లార్డ్. ఎలా చెప్పండి? దేవుని మాటలు అంటే మనం పట్టుదలతో పట్టుకోవాలి. ఒక్కొక్క మాట మన హృదయంలో భద్రం చేసుకుంటేనండి, దేవుని ప్రజలు, ఆ మాటలే మనల్ని బ్రతికింప చేస్తాయి, జీవింప చేస్తాయి. హల్లెలూయా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట, ఓ నీ మాట జీవము గలదయ్యా, నీ మాట, ఓ ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది, ఓ ఆమేన్ ఆమేన్. నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్పిన మాట ఏంటంటేనండి, దేవుడు చెప్పిన ఏ మాట అయినా అది నిరర్ధకము. ఆకాశము భూమి గతించిపోతాయేమో కానీ దేవుని మాటలు ఎన్నడూ గతించవండి. ఆ మాటలు పట్టుకోవాలి, ఆ మాటలు పట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఒక మాట అన్నారు యేసయ్య, వెళ్ళిపోతూ తన చివరి యాత్ర ముగించుకొని ఈ లోకానికి వచ్చారు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికారు. 3.5 సంవత్సరాలు అద్భుతమైన పరిచయం చేశారు. తన చివరి ఆఖరి మాట ఏమని చెప్పారంటే, మిమ్మల్ని అనాథులనగా, అది పట్టుకోవాలి ఆ మాట. ప్రైజ్ ద లార్డ్. మన అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. నా దేవుని ప్రజలారా, మన దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలి, వినాలి, ఆలకిస్తే దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తాడు, సంతోషం, నెమ్మది. మనం ఎక్కడికి వెళ్ళినా, ప్రయాణంలో ఉన్నా క్షేమాన్ని ఇస్తాడు. దేవుని ప్రజలారా, మరి ఫంక్షన్లో ఉన్న క్షేమాన్ని ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడున్నా క్షేమాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మన ప్రయాణం, మన రాకపోకల్లో, మన దినచర్యలో, దేవుని ఉదయం మొదలుకొని సాయంత్రం మన పనిపాట్లలో, మనం చేసే ప్రయాణాల్లో, మనం చేసే పనులన్నింటిలో దేవుడు మన క్షేమాన్ని ఇస్తాడండి. నేను చాలా సాక్ష్యాలు వింటూ ఉంటాను. పాస్టర్ గారండి మరి బకెట్ తీసుకొద్దామని బాతులకి కాల్ జారి పడిపోయినండి, ఆ సట్ట జారిపోయిందని చెప్పారు చాలామంది సాక్ష్యం. బకెట్ తీసుకొద్దామని, ఏమి లేదు దగ్గర ఖాళీ బకెటేనండి, నీళ్ళ బకెట్ కూడా కాదంట, ఖాళీ బకెటే. తీసుకొద్దామని బాత్రూంలోకి వెళ్తే కాల్ జారి పడుతుంది, సట్ట జారిపోయిందని సాక్ష్యం చెప్పారు. అలా చాలామంది అండి, ఒట్టి పూరనే సైకిల్ మంచి పడిపోతే కాలు ఇరిగిపోయింది ఒక అతనికి. సైకిల్ మంచి పడితేనండి, బండి ఏదో గుద్దేసి కాదు. హల్లెలూయా. దేవుని ప్రతి నేను అంటాను, దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తాడండి. ఆమేన్. దేవుడు మనకి క్షేమాన్ని ఇస్తాడు. సుఖంగా మన జీవిత దినాన్ని వెళ్ళబుచ్చుతాం. ఎప్పుడు తెలుసా అండి? ఆయన మాటలు పట్టుకోవాలి, ఆయన మాట మన హృదయంలో ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు పెంతెకొస్తు పండుగ దందు వాళ్ళందరూ అన్య భాషలతో స్తుతిస్తూ ఉంటే, మేడగదిలో 120 మంది ప్రజలు దేవుని స్తుతిస్తూ ఉంటే, వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడండి. వాళ్ళందరి మీదకి ఒక బలమైన గాలి వంటి శబ్దం అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతా కమ్మేసింది. దేవుడు వాళ్ళందరి మీదకి అగ్ని జ్వాల దిగిరాగా వాళ్ళందరూ అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే, దేవుడు ఆ కేకలు, ఆ ఆరాధన, స్తుతి, ఆ భాషలు విని చుట్టుపక్కల ఉన్న అన్ని జనులు అందరూ వచ్చేసారండి. ప్రైజ్ ద లార్డ్. చుట్టుపక్కల వాళ్ళందరూ, ఏమిట్రా బాబు ఈ కేకలు, ఏమిటి ధ్వని, ఏమిటి ఈ యొక్క ఆర్భాటం అని చెప్పి ప్రజలందరూ వచ్చేస్తే, అప్పుడు పేతురు నిలబడి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అయ్యలారా మీరు ఏదో ఒక వింత జరిగిందని అనుకోవద్దు. మీరు సిలువ వేసిన యేసు క్రీస్తే
మీరు సిలువ వేసిన యేసు క్రీస్తే. ఇదిగో ఆయన దేవుడు, ఆయన 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 ఒకసారి ఆ మాటలు చదువుదాం. ఒకసారి అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం చదవండి ఒకసారి. ఫస్ట్ నుంచి కాదు, 36వ వాక్యం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుని ప్రజలు తెలియకనే సిలువ వేసేశారు, యూదులు ఆయన తెలియకనే సిలువ వేసేశారండి. నా దేవుని ప్రజలు, అందుకని అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది మీరు అందరూ తెలుసుకోవాలి. ఆయనే మన ప్రభు అండి. ఆమె మన ప్రభు ఎవరు చెప్పండి? ఆయనే మన ప్రభు. ఆయనే మన ప్రభు. అంటే అర్థం తెలుసండి మీకు? ప్రభు అంటే పరిపాలించేవాడు. ఎవరు చెప్పండి? ప్రభు. ఇంతవరకు పూర్వకాలం మన ప్రభువులు పరిపాలించేవాడు. లార్డ్ రిప్పన్, లార్డ్ వెల్లస్లీ, లార్డ్ మౌంట్ బాటన్, లార్డ్ కానింగ్, వీళ్ళందరూ దేవుని ప్రజల వీళ్ళందరూ వాళ్ళందరూ ప్రభు. లార్డ్ అంటే ప్రభు అని. హల్లెలూయా. ప్రభు అంటే ఎవరు చెప్పండి? ఆయనే మనల్ని పరిపాలించాడు. మన రాజు ఎవరు చెప్పండి? అమ్మ అందరు సలగిలిపోయారండి. ఇక్కడే ఉన్నారా? మరి ఏమి స్వరం వినపట్లేదు? మన రాజు ఎవరు చెప్పాలి? హల్లెలూయా. అందుకని ఇది మనం అందరం తెలుసుకోవాలి. అందరూ తెలుసుకోవాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ దేవుడు ఆయన. అది తెలుసుకోవాలి. పేతురు ఆ మాట చెప్తున్నాడు. చాలా మాటలు చెప్పాడు, చాలా మాటలు వివరించుకుంటూ వచ్చాడు. ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళందరూనండి, అయితే మమ్మల్ని ఏం చేయమంటారయ్యా? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారంటే, అప్పుడు పేతురు చెప్తున్నాడు, మీరు యేసుక్రీస్తు నామముల బాప్తిస్మము, ఆమేన్, యేసుక్రీస్తు నామముల బాప్తిస్మం పొందితే మీరందరూ రక్షణ పొందుతారు, మీరందరూ రక్షించబడతారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అప్పటికప్పుడండి పేతురు అక్కడ మాట్లాడుతూ ఉంటే పేతురు మాటలు ఆలకించి ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొందారు. ఆమె ఎంతో కలిసి దేవుని సన్నిధికి వస్తున్నారు. బాప్తిసం పొందాలని మీకు ఎప్పుడు అనిపించలేదా? దేవుడు ఎప్పుడు మీకు ఆ ప్రేరేపణ కలగలేదా? హల్లెలూయా. బాప్తిసం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? ఒక్క మాటలో చెప్పనా? బాప్తిసం అంటే మీరు దేవునికి బిడ్డలుగా మార్చబడినట్లు. ఆమేన్. హల్లెలూయా. దేవుని అధికారులకు మీరు వచ్చినట్లు, దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలోకి మీరు వచ్చినట్లు. బాప్తిస్మం అంటే పాత స్వభావం పోయింది, చెప్పాలి, క్రొత్త స్వభావం వచ్చింది, రావాలి. బాప్తిస్మం అంటే దేవుని నీతిని నెరవేర్చడం. హల్లెలూయా. బాప్తిస్మం అంటే మూర్ఖులకు ఈ తరానికి వేరైపోవడం. హల్లెలూయా. బాప్తిసం పొందండి. ఇంకా లోకంలో బ్రతకడానికి సమయం లేదు. దేవుని ప్రజలు ఇంకా సమయం లేదండి. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా ఆయన వస్తా ఉన్నాడు, ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన పరిస్థితులు చూస్తున్నప్పుడు, ప్రపంచంలో పరిస్థితులు ఆ వార్తలు వింటున్నప్పుడు ఆ సంభవం మనకు అర్థమవుతూ ఉంది. హల్లెలూయా. చేతితో ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? బాప్తిసం పొందండి. బాప్తిసం పొందితే మీరు దేవునికి బిడ్డలుగా మార్చబడతారు. ఆ రోజు నుంచి దేవుని కాపుదల, దేవుని కృప మీ మీదకి దిగి వస్తారు. ఆమేన్. పేతురు ఆ మాటలు చెప్తా ఉంటే ఆ మాటలు అందరూ ఆలకించి అప్పటికప్పుడు, అయ్యా మేము రక్షణ పొందాలి, మేము రక్షణ పొందాలని అప్పటికప్పుడు 3,000 మంది బాప్తిసం పొందారు. హల్లెలూయా. ఇంకో మాటలు చెప్పాలంటేనండి, రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా, బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా ఒకవేళ ప్రభు వచ్చేస్తే ఆయనతో వెళ్ళిపోతాం. బాప్తిసం పొందిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు విడిచిపెట్టబడతారు. దేవుని ప్రజలు ఒకవేళ ఆయన వచ్చేస్తే కనుక, నా దేవుని ప్రజారా, పేతురు అంత దేవుని ప్రజారా గట్టిగా ప్రసంగం చేస్తే ఇంచుమించు 33,000 మంది బాప్తిసం అనేది పొందారండి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి. దేవుని మాటలు ఆలకించి పొందారా, ఆలకించకుండా పొందారా? ఏదో గుడ్డుగా వెళ్ళి చెరువులో కాలంలో మునిగేసి వచ్చేలేదు వాళ్ళు.
ఎవరో చెప్పిన మాయ మాటలు వినలేదు. అసలు ఈయన దేవుడా కాదా అని చెప్పి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వాళ్ళందరూ వివరంగా విన్నారు. దేవుని గురించి వాళ్ళు క్షుణ్ణంగా తెలుసుకుని, అయ్యో మేము ఎంత ఘోరమైన పాపం చేస్తాం, మేము ఎంత భయంకర స్థితిలో ఉన్నామా, అయ్యో మేము నశించిపోతామని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు గ్రహించుకొని బాప్తిసం పొందారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజలు గమనించండి, దేవుని మాటలు ఆలకించండి. ఆలకించిన ప్రకారంగా వాళ్ళు ఎలాగైతే రక్షణ పొందారో మనం అందరం కూడా ఇంకా రక్షణ పొందారు. వాళ్ళందరూ రక్షణ పొందుకుందురుగాక. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక నా దేవుని ప్రజారా, మనము దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలి. ఆమేన్. దేవుని ప్రజారా, నోవాహు కాలంలో కూడా అదే జరిగింది. నోవాహు కాలంలో కూడా ఇదే జరిగింది. నోవాహు కాలంలో కూడా ఆ తరం కూడా పెండ్లికి చేసుకొనొచ్చు, పెండ్లికి ఇచ్చుకొనొచ్చు, ఇండ్లు కట్టుకొనొచ్చు, ఇంకా రకరకాల పనులు చేసుకుంటూ నోవాహు ప్రకటిస్తున్నాడు, అయ్యలారా జలప్రలయం వచ్చేస్తుందంట, జలప్రలయం వచ్చేస్తుందంట. నా దేవుడు ఈ భూమిని అంతా నాశనం చేసేస్తున్నాడంట. జలప్రలయం వస్తుంది. అయ్యలారా, అక్కలారా, అమ్మలారా, దయచేసి నా మాట వినండి. ఇదిగో ఈ వాడలోకి రండి, ఈ మందులోకి రండి, ఈ మందులోకి రండి, ఈ వాడలోకి రండి అని చెప్పి 120 సంవత్సరాలు ప్రకటిస్తానే వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 120 సంవత్సరాలు ప్రకటిస్తానే వచ్చాడు. ఆయన చెప్పినట్లుగానే దేవుని జలప్రలయం వచ్చింది. జలప్రలయం వచ్చింది. నోవాహు కుటుంబం మాత్రమే తప్పించబడ్డది. ఇక జంతువులు, పశువులు అవన్నీ తప్పించబడ్డాయి. ఇక నోవాహు కుటుంబం తప్ప మరి ఇంకెవ్వరూ తప్పించబడలేదు. ప్రైజ్ ద లార్డ్. నేను అంటాను ఒక ప్రశ్న, వాళ్ళందరూ వినలేదా? చెప్పండి, వాళ్ళందరూ వినలేదా? విన్నారండి. నోవాహు ప్రకటిస్తూ ఉంటే సువార్త విన్నారు. వీడికి పిచ్చి పట్టింది. జలప్రలయం అంట, వర్షం అంట. ఆ రోజుల్లో వర్షం అనేది లేదంటండి. వాస్తవానికి ప్రజలు ఎందుకు నమ్మలేదంటే ఆ రోజుల్లో వర్షం అనేది అప్పటి వరకు కురవలేదంట. ఇంతవరకు వర్షమే రాలేదు, జలప్రలయం అంట అని చెప్పి వాళ్ళు నోవాహుని వెట్టగారం చేశారు, వేళకోళం చేశారండి. నా దేవుని ప్రజలారా, వాళ్ళే ఆ జలప్రలయంలో కొట్టుకుని వెళ్ళిపోయారు. దయచేసి మరి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు గమనించి, సమయము ఎంతో లేదు, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకని వస్తా ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందుకుందురుగాక. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మీ హృదయాలను ప్రేరేపిస్తే బాప్తిసం తీసుకుంటామని చెప్పి ఒక ప్రేరేపణకు రండి. నా దేవుడు మిమ్మల్ని నిండారులుగా అత్యధికంగా దీవిస్తాడు. దేవుని కృపకు మీరు పాత్రులుగా మార్చబడుదురుగాక. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రకటించారండి. ఆయన రాకముందు, యేసుక్రీస్తు ఈ లోకం రాకముందు ప్రవక్తలు ఇంకా అనేక మంది వచ్చి ప్రకటించారండి. అయితే యేసుక్రీస్తు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. యేసుక్రీస్తు శరీరధారికి లోకానికి వచ్చి ఆయనే ఆయనే ఈ లోకానికి వచ్చి సువార్త ప్రకటించారు. యేసుక్రీస్తు సువార్త ప్రకటించినప్పుడు మొట్టమొదట చెప్పిన ప్రసంగం ఏదైనా ఉందంటే అది బాప్తిస్మమే. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఏమని చెప్పారు తెలుసా అండి? పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన కంటే ముందు వచ్చిన యోహాను కూడా అదే ప్రసంగం చేశాడు. ఆయన కంటే ముందు వచ్చిన యోహాను కూడా ఇదిగో మారు మనసు పొందండి చెప్పి ప్రకటించుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు కూడా తన మొట్టమొదటి ప్రసంగం అదేనండి. పరలోక రాజ్యం ఏమవుతుంది చెప్పండి? సమీపిస్తుంది. మనకి ఎంతో దగ్గరగా వచ్చేస్తుంది. ఆయన రాజ్యం వస్తూ ఉంది. నా దేవుడు తన రాజ్యాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చేతెత్తి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నా దేవుని ప్రజరా, ఆయన స్వకీయుల దగ్గరికి ఆయన వచ్చాడండి. ఆయన స్వకీయుల దగ్గరికి మొదట ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన గ్రామాలు తిరుగుతూ సొంత ప్రజల దగ్గరికి వచ్చారు. కానీ ఆ సొంత ప్రజలు యేసుక్రీస్తుని అంగీకరించలేదు. హల్లెలూయా. సొంత ప్రజలు యేసుక్రీస్తుని అంగీకరించలేదు. చదువుతారు ఒకసారి మాట. యోహాను శుభవార్త 5 చదవండి. ఎక్కడ ఎన్నో చదువుతున్నారు? 1:11 10 చదవండి.
ఆ మాట లేదా? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులైనను అంగీకరించలేదు. తనను ఎందరైతే అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగటానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుని ఆయన మాటలు వినాలి, రెండవది అంగీకరించాలి. వినాలి, రెండవది అంగీకరించాలి. దాన్ని అంగీకరిస్తే దాన్ని అంగీకరించడం అంటే ఏంటండి? అంగీకరించడం అంటే ఏంటి? నడవడం అంతే. ఇప్పుడు భార్య, ఇప్పుడు ఇద్దరు స్త్రీ పురుషులకి వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత వాళ్ళు ప్రమాణం చేస్తారు, అంగీకరిస్తుంది ఆమె. ఏమని? మరణమైన, వ్యాధైన, రోగమైన ఈయనే నాకు సర్వస్వం బాబు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక ప్రమాణం చేస్తారు. దేవుని ప్రజల అంటే అంగీకరించారు ఆ వ్యక్తితో నడవడానికి, జీవితాన్ని పంచుకోవడానికి. నా దేవుని ప్రజలారా, అలాగే అంగీకరించడం అంటే మనము దేవుని మాటలు ఎప్పుడైతే ఆలకించి అంగీకరిస్తామో ఆయనతో నడవడానికి అడుగులు వేయడానికి సిద్ధపడే అర్థం అన్నమాట. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. అందుకనే వాక్యం చెప్తుంది మీరు ఆలకించాలి, రెండవది అంగీకరించాలి. ఇక్కడ 2 పాయింట్లు అండి. చాలా మంది ఆలకిస్తున్నారు తప్ప అంగీకరించట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆలకిస్తున్నారు తప్ప అంగీకరణ. అందుకని మనం ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం, దేవుని కృపకు పాత్రం కాలేకపోతున్నాం, దేవుని దివ్యమైన సంపద మన సొత్తుగా మార్చబడట్లేదండి. హల్లెలూయా. కనుక దేవుని మాటలు ఆలకించాలి, రెండవది అంగీకరించాలి. యేసుక్రీస్తుని స్వకీయులు తన సొంత ప్రజలు అంగీకరించలేదు. ఆయన చెప్తున్నాడు, తనని ఎందరైతే అంగీకరిస్తారో వాళ్ళు అంగీకరించలేదండి. వాళ్ళ విషయం పక్కన పెట్టండి. ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరూ దేవుని పిల్లలుగా మార్చబడతారు. హల్లెలూయా. చేతెత్తి గట్టిగా స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చేతెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆ రోజుల్లో సస్యగా జీవిస్తున్న రోజుల్లో, ఆయా గ్రామాలు తిరుగుతున్న ఆ రోజుల్లోనండి ఆయన ఎవరో చాలా మందికి అర్థం కాలేదండి. ఆయన ఎవరో చాలా మందికి అర్థం కాల. అందుకని యేసు ప్రభు ఒకసారి ఈ మాట అన్నారు. ఏమనంటే, అసలు నా గురించి ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారు? ఆమేన్. అసలు నా గురించి ప్రజలు ఏమని చెప్పుకున్నారంటే, అప్పుడు శిష్యులు ఒక్కొక్క మాట చెప్పారు. అయ్యా, నువ్వు ప్రవక్తలు ఒక అనుకుంటున్నారు, నువ్వు ఏలియా అనుకుంటున్నారు, అయ్యా నువ్వు బాప్తిసం వచ్చి యోహాను అనుకుంటున్నారు నిన్ను గురించి. ఏవేవో చెప్పారండి వాళ్ళు, ఏవేవో చెప్పారు. పేతురు అయితే కరెక్ట్గా చెప్పాడు. పేతురు చెప్పాడు. పేతురు నిలబడి పేతురుని ప్రభు అడిగి, పేతురు నువ్వేమనుకున్నావంటే పేతురు చెప్తాడు, హల్లెలూయా. మత్తయి శుభవార్త 16:16. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎవరు చెప్పండి? సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తు. గనుక మనం ఆయన అంగీకరించాలి, ఆయన్ను మనము అంగీకరించాలి. నా దేవుని ప్రజలు ఆయన అంగీకరిస్తే మనం దేవుని పిల్లగా మార్చబడతాం, దేవుని యొక్క వారసులుగా మార్చబడతాం. మనం ఆయన అంగీకరించాలి. ప్రైజ్ ద లార్డ్. మనం ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి. ఆయన ఎవరో, ఆయన స్వభావం ఏంటో, ఆయన మూర్తిమంతం, ఆయన తత్వం ఏంటో, ఆయన స్వభావం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన ప్రేమ యొక్క పొడుగు, లోతు, ఎత్తు మనం గ్రహించాలి. ఆమేన్. నా దేవుడు అండి మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎంతో ఎంతో. అందుకే చెప్పాడు కదా యోహాను సువార్త 3:16, దేవుడు లోకాన్ని ఎంతో ఎంతో ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. మనలందరూ ఆయన ప్రేమిస్తున్నాడండి, మనలందరూ ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మరి మీరు దేవుని ప్రేమిస్తున్నారా? ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని ప్రేమించాలి, ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి, ఆయన సొత్తుగా మార్చబడి ఆయన అంగీకరించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మాటలు ఆలకించి అంగీకరిస్తానండి. ఒకటి ఏం చెప్పాను? దేవుని పిల్లలమయ్యే అధికారం మనకి దేవుడు ఇస్తాడు. అంతకుముందు ఏం చెప్పాను? క్షేమాన్ని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. హల్లెలూయా. రెండవది
కాదు కాదు, మీరు పాయింట్ పట్టుకోవట్లేదు. దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. ఇప్పుడు చెప్పే కదా, దేవుని పిల్లలమయ్యే అధికారం ఇస్తాడు. మనమందరం దేవుని పిల్లలమైపోతామండి. మనం దేవుని పిల్లలమైపోతే ఇంకా మనకు తిరిగి ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. మన ముఖ్యమంత్రి గారు పిల్లలమైపోయిన కూడా మనకేం లోటు ఉంటుందా? లోటు ఉండదండి బాబు. అలాగా ఆయన కంటే గొప్పవాడు మన యేసయ్య. హల్లెలూయా. ఆయనకి బిడ్డలమైపోతే మనకి ఏ లోటు ఉండదు, మనకి ఏ అపాయం మన దారికి రాదు. కనుక మనం దేవుని పిల్లలమే. హల్లెలూయా. చేతి గట్టిగా స్తోత్రం చెబుదామా? సామెతల గ్రంథము చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 10వ వాక్యం చూడండి ఒకసారి. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరిస్తే, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు ఆలకించి అంగీకరిస్తే ఏమో చెప్పండి? ఆయుష్నిస్తాడు. ఇందాక అన్నమ్మ గారు చెప్పారు, ఇంకా దేవుడు అని ఎందుకు బతుకొచ్చాడు, ఇంకెన్ని బాధలు పడాలో. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుని మాటలు ఆలకించి అంగీకరించారు కనుక దేవుడు మీకు దీర్ఘాయుష్ని ఇచ్చాడు. ఆమేన్ చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆయుష్ని ఇస్తాడు, మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఎన్ని బాధలు వచ్చినా ఆ బాధల నుంచి ఆయనే మనల్ని విడిపిస్తాడు, తప్పిస్తాడు. హల్లెలూయా. దేవుని మాటలు ఆలకిస్తే మనకు దేవుడు ఆయుష్ని ఇస్తాడండి. ఆయుష్ని ఇవ్వడం అంటే అన్నీ మన చేతిలో, అన్నీ మన చేతిలో ఉండవు, కొన్ని మన చేతిలో ఉంటాయి. అన్నీ మన చేతుల్లో. దానికి ఉదాహరణ ఒక మాట చెప్తానండి. మనము ఒక 60 రూపాయలు పెట్టి ఒక మంచి పరుపు కొనుక్కోవచ్చు. మనం పరుపు, మెత్త దూది లాంటి పరుపు కొనుక్కోవచ్చు. 60,000 లేదా ఇంకా ఎక్కువ ఉంటుందా ఏమో, ఎంతో కానీ చెప్పేసాను. మంచి పరుపు, దూది లాంటి పరుపు కొనుక్కోవచ్చు. కానీ నిద్రను కొనుక్కోలేం కదా, చెప్పండి. కొనుక్కుంటామా? ఇంకో మాట చెప్పనండి, మనము మన దగ్గర డబ్బులు పెట్టి ఒక 1000 రూపాయలు పెట్టి మందులు, ట్యాబ్లెట్లు కొనుక్కోవచ్చు. కానీ ఆరోగ్యాన్ని మనం కొనుక్కోలేమండి. అందుకే చెప్తాను, కొన్ని మన చేతుల్లో లేవు. పుస్తకాలు కొంటారు, పిల్లలకి 1000 రూపాయలు ఫీజులు కడుతున్నారు, కానీ వాళ్ళకి జ్ఞానాన్ని మాత్రం కొనలేము. జ్ఞానాన్ని కొనగలమా చెప్పండి? మన 1000 రూపాయలు పెట్టి వాడికి ఏ లోటు అంటే పుస్తకాలు అంటే కూరి వాడి క్యారేజ్ కుక్కి బాగా తిన్నానా, బాగా చదువుకోనానా, టీచర్ చెప్పినట్టు ఇను నానా. హల్లెలూయా. వాడి జ్ఞానాన్ని కొనగలమా చెప్పండి? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రతి గమనించండి, ఆలోచించండి. కొన్ని మన చేతులు ఉంటే కొన్ని మన చేతుల్లో ఉండవు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ఆయన మాటలు ఆలకించి అంగీకరిస్తే మనకు దేవుడు ఆయుష్ని ఇస్తాడు. ఒక్కని ఆయుష్ ఆశీర్వాదము నీ వశమై ఉన్నది, నీ సరిహద్దులలో. అందరూ పాడదాం. ఒక్కని ఆయుష్ ఆశీర్వాదము నీ వశమై ఉన్నది, నీ సరిహద్దులలో. నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది, విజయ గీతము మనసార నేను. హల్లెలూయా. చెప్పండి, ఒక ఆయుష్ ఆశీర్వాదం ఎవరి చేతిలో చెప్పండి? ఆయన చేతిలో ఉంది. కనుక దేవుడు మనకు ఆయుష్ని ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు చెప్పండి? ఆయన మాటలు ఆలకించాలి, అంగీకరించాలి. దేవుని మాటలు ఆలకించాలి, అంగీకరించాలి. మరొక మాట కూడా చదివి ప్రార్థన చేస్తాను. ఒకసారి మార్కు శుభవార్త 7వ అధ్యాయం 23వ వాక్యం. 7వ అధ్యాయం 23వ వాక్యం.
ఎట్లా అనగా, ఏదనగా, నా మాటలు మీరు అంగీకరిస్తే నేను మీకు దేవుణ్ణై ఉంటాను, మీరు నాకు ప్రజలై జనులై ఉంటారు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి అందు మీరు నడుచుకోవాలి. హల్లెలూయా. మరొక మాట ప్రభు చెప్తున్నారు, ఏంటంటే అది మన దేవుని మాటలు అంగీకరిస్తారంటే ఆయన మనకు దేవుడుగా ఉంటారు, మనం ఆయనకి ప్రజలుగా ఉంటాం. ఆయన మనకు దేవుడుగా ఉంటారు, మనం ఆయనకు ప్రజలుగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. లోకంలో దేవుడు లేని జనులు కొంతమంది ఉంటారు. దేవుడు లేడు, గివుడు లేడు. కొంతమంది దేవుడు లేడు, దెయ్యం లేదండి. నాస్తికులు అండి వాళ్ళు, నాస్తికులు. దేవుడిని నమ్మరు, దెయ్యాన్ని నమ్మరు, ఏదో ఒకటి ఉందని నమ్మాలి కదా. నాస్తికులు, దేవుడు లేని ప్రజలు ఎందరో ఉన్నారు. ఇంకో మాట చెప్పాలంటే, మనకి దేవుడిగా యెహోవా మనకి దేవుడిగా ఉన్నట్లు, అంటే ఏ గొప్ప జనంగా మరి ఏ దేవుడు కూడా సమీపముగా మనకైనా సమీపముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గనుక ఆయన మనకి దేవుడుగా ఉంటాడు. ఎప్పుడు ఆలకించి దేవుని మాటలు అంగీకరించండి. ఆ మాటలు మీకు హృదయంలో భద్రం చేసుకోండి. మన దేవుడు అండి, సమూయేలు మొదటి గ్రంథం 12:12 అనుకుంటా, 12:22. సమూయేలు మొదటి గ్రంథం 12:22లో ఉంటుంది. ఆయన మనల్ని తనకు జనులుగా చేసుకోవడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. యెహోవా తనకు జనంగా చేసుకోవడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. ఆయన కొన్ని ఇష్టాలు ఉన్నాయి, ఆయన కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, ఆయన కొన్ని ఆలోచనలు ఉన్నాయండి మన దేవునికి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇష్టం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఆలోచన ఏంటంటే మనల్ని అందరినీ, ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ తనకి జనులుగా చేసుకోవాలని ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. కొంతమంది లోబడుతున్నారు, కొంతమంది లోబడట్లేదు. సరే, లోబడితే దీవించబడతారు, లోబడకపోతే ఇంకేం చేస్తాం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తారండి, తల్లిదండ్రులైనా పిల్లలకి చెప్తా ఉంటారు, లేకపోతే చాలాసార్లు పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఒరే అక్కడికి వెళ్ళొద్దురా, అది మంచి ప్లేస్ కాదు అని చెప్తా ఉంటారు. చెప్పినప్పుడు వింటే బాగుపడతాడు, వినకపోతే నష్టం కలుగుతుంది. నా దేవుని ప్రజలు గమనించండి, ఆలోచించండి. మన దేవుని మాటలు ఆలకిస్తానండి, మనకి దేవుడు, ఆయన దేవుడుగా ఉంటాడు, మనం ఆయన జనులుగా ఉంటాం. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించి వినువారు మాత్రమే ఉండొద్దు, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో మాటలు చెప్పారు ప్రభు, ఎన్నో మాటలు చెప్పారు. ఎంతో కలిసి మన వాక్యాన్ని వింటాను, ఆ వాక్యాలు మన హృదయంలో భద్రం చేసుకొని మనల్ని మనం మోసం చేసుకోవద్దు. చాలామంది ఎదురు దెబ్బలాడుతూ ఉంటారు, దేవుడి మీద ఎదురు దెబ్బలాడుతూ ఉంటారు. ఎవరి మీద చెప్పండి? దేవుడి మీద ఎదురు దెబ్బలాడుతూ ఉంటారు. దేవుని ప్రజలు మనం ఆయనకి ఇప్పుడు ఉదాహరణకి దానికోసం కూడా ఒక మాట చెప్పారు ప్రభు. ఏమని చెప్పారంటే, కుమ్మరి కొండను చేస్తాడండి. కుమ్మరి కొండను చేస్తాడు. కొండను చేసిన తర్వాత చాలా కొండలు చేస్తాడు. ఇప్పుడు చేసిన తర్వాత ఈ పెద్ద కొండ ఇలాగ ఉంది, చిన్న కొండ ఇక్కడ ఉంది. ఈ చిన్న కొండ వెళ్ళి నన్ను ఎందుకు చిన్నగా చేసావు అని కుమ్మరిని అడుగుతుందా? అడగదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుని అడిగే అధికారం ఎవరికి లేదు. ఆయన తనకి ఇష్టం వచ్చింది అంతా నెరవేరుస్తూ ఉంటాడు. ఆమేన్. అయితే మనము ఆయనకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే మన జీవితాలు ఫలభరితంగా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. హల్లెలూయా. దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తాడండి. ఆమేన్ చెప్పండి. దేవుడు మనకి ఆయన పిల్లలమయ్యే అధికారాన్ని ఇస్తాడు. దేవుడు మనకి దీర్ఘాయుష్ని, మనకి ఆయన దేవుడు కూడా మనం ఆయనకి జనులుగా మార్చబడతాం. హల్లెలూయా.